హలో అందరికీ. సో, కునాఫా డెజర్ట్‌కి కావాల్సిన రెసిపీస్ వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మిల్క్ అండి. దాని తర్వాత ఫేని అంటారు వీటిని. ఇవి మనకి బేకరీ ఐటెమ్స్‌లో దొరికిద్ది. దాని తర్వాత పిస్టాచియోస్ వాటిని పౌడర్ చేసుకోవాలి. దాని తర్వాత ఒక స్మాల్ కప్ ఆఫ్ షుగర్ తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు దాంట్లో ఒక స్మాల్ కప్ ఆఫ్ కార్న్ ఫ్లోర్ కూడా తీసుకోవాలి. అండ్ కొంచెం ఎసెన్స్ రావడానికి బటర్ స్కాచ్ ఫ్లేవర్డ్ ఎసెన్స్ తీసుకున్నాం. దాని తర్వాత మనం షుగర్ సిరప్‌ని కూడా సెపరేట్‌గా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. సో, నెక్స్ట్ ఆ రా మిల్క్‌లో ఒక కప్పు మనం తీసుకున్న క్వాంటిటీ ఏదైతే ఉందో దాంట్లో సేమ్ కార్న్ ఫ్లోర్ అండ్ ఆ షుగర్ ఏదైతే ఉందో అదేసేసి మిక్స్ చేయాలండి. ఎందుకంటే లంప్స్ రాకుండా మిక్స్ చేయాలి. మనం గడ్డగడితే మళ్ళీ అది లంప్స్ లాగానే మిగిలిపోతది. దాని తర్వాత ఫ్లేవర్ కోసం మనం బటర్ స్కాచ్ ఎసెన్స్‌ని యాడ్ చేస్తున్నాము. అండ్ అది స్టవ్ మీద పెట్టి సిమ్‌లో పెట్టేసి కంటిన్యూస్‌గా స్టిర్ చేస్తూనే ఉండాలండి. లంప్స్ వచ్చేస్తే అది టేస్ట్ మారిపోతుంది. అండ్ దాని తర్వాత ఈ స్టేజ్‌లోనే మనం పాల మీద ఆర్ పెరుగు మీద వచ్చే మలాయి ఉంటది కదా! అది కూడా యాడ్ చేసుకోవాలండి. ఇన్ కేస్ అది గనక లేకపోతే యూ క్యాన్ యాడ్ చీజ్ ఆల్సో. అప్పుడు అది చీజ్ కునాఫా అయిపోతది. అండ్ దాని టేస్ట్ కూడా బానే ఉంటది. సో, ఇలానే కంటిన్యూస్‌గా స్టిర్ చేస్తూ ఉండాలి. దాని తర్వాత ఒక పాన్ తీసుకొని దాని మీద బటర్ అప్లై చేసేసి దానిపైన మనం తీసుకున్న ఫేని ఏవైతే ఉన్నాయో అవి క్రష్ చేసేసి థిక్ లేయర్ కాదండి, చాలా కొంచెం థిన్ లేయర్‌గానే వేసుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. దాని తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఈ ఐటెమ్ ఏదైతే ఉందో అది దాన్ని స్ప్రెడ్ చేసేసుకోవాలి ఈక్వల్‌గా. సో, దానిపైన నుంచి మళ్ళీ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పిస్తా పౌడర్ ఏదైతే ఉందో దాన్ని కూడా స్ప్రెడ్ చేసేసేయాలండి. ఎంత ఎక్కువ పిస్తా పౌడర్ వేస్తే టేస్ట్ అంత బాగా వస్తుంది. అండ్ దాని తర్వాత ఇది మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత మళ్ళీ దీనిపైన నుంచి ఒక లేయర్ ఫేని వేసేసి ఈక్వల్గా స్ప్రెడ్ చేసేసుకోవాలండి. స్ప్రెడ్ చేసిన తర్వాత నార్మల్గా మనం ఏవైతే తవాస్ యూజ్ చేస్తామో ఆ తవా మీద పెట్టేసి చిన్న సన్న మంట మీద పెట్టి కాల్చుకోవాలండి. అండ్ నెక్స్ట్ సేమ్ ప్రొసీజర్ ఫాలో రెండు సైడ్లు అలానే కాల్చుకోవాలి. దానిపై నుంచి మళ్ళీ షుగర్ సిరప్ అండ్ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పిస్తాషియోస్ యాడ్ చేసి డెజర్ట్ని సర్వ్ చేసుకోవడమే. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగుంటుంది.